Hello friends, very good afternoon. వెల్కమ్ టు 21st అక్టోబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 21st అక్టోబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా అడుగుతారో అనేటువంటివి మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్. సో ఫ్రమ్ ద ప్లే స్టోర్, మీకు ప్లే స్టోర్ నుంచి అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగనే దాంట్లో మీకు ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కావాలి అని అనుకుంటే కనుక యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఫ్రీ PDFs కోర్స్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ PDF యూ విల్ ఆల్సో అకేషనల్లీ గెట్ ద వీడియోస్ కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున మనకి ఏంటి అని అంటే కనుక కొన్నిసార్లు వీ విల్ అప్లోడ్ ఫ్రీ వీడియోస్ సో దట్ యూ కెన్ యాక్సెస్ దెమ్ యాజ్ వెల్. సో ట్రై టు డౌన్లోడ్ ద LTX క్లాసెస్ యాప్ and from that enroll into the free PDFs course. Yes friends, and one more very big announcement. So we are providing our current affairs classes for 1 week for free. సో డైలీ మనం చెప్తూనే వస్తున్నాం కదా, డైలీ నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ హిందూ న్యూస్ అనాలిసిస్ మనం ఏంటి అని అంటే వేరే వెబ్సైట్స్ నుంచి కూడా మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కవర్ చేసుకోవాలి అనేటువంటిది మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉంటున్నాము. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక సో టు దో సీరియస్ ఆస్పిరెంట్స్ నౌ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ టు యూ ఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఫ్రమ్ 21st నుంచి 27th అక్టోబర్ వరకు కూడా daily at the rate 9:30 PM. So you can freely attend the current affairs classes and without paying a single penny. The only thing that you have to do is you download our app LTX classes and enroll into our free PDFs course. So that is more than sufficient. ఎస్. సో అండ్ అలాగనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. సో అండ్ అటెండింగ్ దిస్ క్లాసెస్. ఎస్. సో వీ విల్ మీట్ ఫ్రమ్ టుడే ఈవినింగ్ అట్ ద లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం మీట్ అవుదామండి. And at the same time, now it's the time to see the agenda. So first of all, friends, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము. లెట్ us డిస్కస్ ద అజెండా. అసలు ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటిది చూడాలి అనేటువంటిది. సో చూడండి, ఫస్ట్ వన్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ టు డెవలపింగ్ నేషన్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఎసెన్షియల్ బిజినెస్ ప్రయారిటీస్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అని ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. దాన్ని మనం డిస్కస్ చేయాలి. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ హెస్ సెడ్ దట్ no anti-China activities will be allowed in the Nepal's territory. That was a third important one. Former General Prabowo takes office as Indonesia president. ఇండోనేషియాలో రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ అయితే ఎలెక్ట్ అయ్యారు. దెన్ క్వాడ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ టేక్ పార్ట్ ఇన్ ద back-to-back naval war games. This was another important current affair published in newspaper article. Moldovans cast the vote to choose the president and decide on the EU path, European Union path. So these are the important Hindu news analysis articles that we will be discussing today అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టుడే లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటివి సంథింగ్ కాల్డ్ యాజ్ ఫరెవర్ కెమికల్స్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్వావలంబన్ శక్తి, ఎక్సర్సైజ్ స్వావలంబన్ శక్తి గురించి మనం చూడాలి. అండ్ కర్ణాటక లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ శిక్షా కో పైలట్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారు. అండ్ ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్ మనకి ఏంటి అంటే నసీమ్ ఆల్ బహర్ అనేటువంటి ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 1 అయితే కనుక మనకి ట్రిగ్గర్ అయితే చేశారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ ద డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ దట్ యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ. సో ఫర్ 1 week. సో 1 week పాటు మీరైతే కనుక ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో నౌ బిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, హిందూ న్యూస్ అనాలిసిస్తో పాటు ద అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి మనకి ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతుంటాయి. అవి కూడా మనం అయితే డిస్కస్ చేయాలి. దాని గురించి వీ హ్యావ్ లాంచ్డ్ ఏ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని మనం లాంచ్ చేయబడడం అయితే జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్. సో 5,000 అండి దీని యొక్క ఫీ, ఒరిజినల్ ఫీ వచ్చేసి. బట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్ ఓన్లీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందన్నమాట. ఈ ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే.
సారీ, దేర్ వాజ్ వన్ మోర్ ఎడిషనల్ ఆఫర్ అండి మీకు. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్ ఎన్రోల్ అయ్యి ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అటెండ్ అవుతారో 1 వీక్ కూడా ఆన్ ద కమింగ్ సండే. సో సండే మీకు ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూ స్టార్ట్ ఎన్రోలింగ్ ఇట్, సో నా లాస్క్ సార్ టు జస్ట్ గివ్ ఇట్ ఫర్ 3,000 rupees ఓన్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ 4,000, సో నౌ వీ ట్రీట్ దీస్ పీపుల్ యాజ్ సీరియస్ ఆస్పిరెంట్స్. సో వీ వాంట్ టు గివ్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ ఏ ఛాన్స్, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. దట్స్ ద రీజన్ ఫర్ దెమ్. సో వీ విల్ గివ్ దెమ్ అట్ జస్ట్ 3,000 rupees మాత్రమే మీకు ఇవ్వబడడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు ఇవ్వబడడం జరుగుతుందండి. యూ కెన్ ఎన్రోల్ ఇట్ అట్ జస్ట్ 3,000 rupees. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో కానీ, లేకపోతే కనుక ఎన్రోల్ అవ్వడంలో కానీ ఏదైనా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ యాజ్ వెల్. Yes friends, so let's move forward and let's start the discussion. The first and foremost article on climate finance to developing nations. This is something very important article. మనకి జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ నుంచి మనం అయితే కనుక స్టడీ చేయాలండి ఈ ఆర్టికల్ని. సో బిఫోర్ గోయింగ్ టు ద పాయింట్స్, ఐ వుడ్ లైక్ టు ఇన్ బ్రీఫ్, ఇన్ ఎ వెరీ షార్ట్ కట్ వే, ఐ థాట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ సో దట్ వన్స్ దట్ ఈస్ క్లియర్ దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి పదం మనం ఏంటి అని అంటే కనుక ప్రతిరోజు మనం వింటున్నాం. సో బికాస్ క్లైమేట్ చేంజ్ ఈజ్ నాట్ సంథింగ్ ఓన్లీ, సో ఫ్యూ పీపుల్, ఓన్లీ ఫ్యూ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ సఫరింగ్. ఇట్స్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎవ్రీ ఇండివిజువల్. సో యు ఆర్ సీయింగ్ the irregular floods and as well as drought situations, irregular rainfall, all these are basically the effects of climate change anamata. So this climate change basically refers to the long term changes in the weather, long term changes in the temperature and as well as the heat over our atmosphere. సో మన యొక్క అట్మాస్ఫియర్లో మనం తీసుకుంటే, సో దిస్ లాంగ్ టర్మ్ చేంజెస్ ఆర్ లాంగ్ టర్మ్ షిఫ్ట్. ఈ యొక్క షిఫ్ట్ ఆర్ ఈ చేంజెస్ మెయిన్లీ దేనివల్ల జరుగుతున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్. Because of due to the human activities, like for example, like in the form of emitting something called as greenhouse gas emissions. ఈ యొక్క GHG ఎమిషన్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఫినామినా మన వల్ల సఫర్ అవుతున్నారండి. బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ అగ్రికల్చర్ ఈజ్ బీయింగ్ సఫర్డ్, సో వాట్ నాట్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ బీయింగ్ సఫర్డ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ఏం చేశాయి అని అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఇష్యూ ఈజ్ రియల్. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ సఫరింగ్ ఎవ్రీ ఇయర్. ద టెంపరేచర్స్ ఆర్ రైజింగ్, గ్లోబల్ టెంపరేచర్స్ ఆర్ రైజింగ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ అని చెప్పి 1992లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. దట్ ఈజ్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ and as well as development. United Nations Conference on Environment and as well as development. ఎక్కడ జరిగిందమ్మా ఈ కాన్ఫరెన్స్? రియోలో జరిగింది. దిస్ కాన్ఫరెన్స్ టుక్ ప్లేస్ ఇన్ రియో డి జెనీరో, బ్రెజిల్లో మనకైతే కనుక జరిగింది. అందుకనే దిస్ కాన్ఫరెన్స్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ రియో సమిట్ అని కూడా మనకి పిలుస్తారు. ఆర్ ద అదర్ నేమ్ వచ్చేసి మనకి రియో ఎర్త్ సమిట్ అని కూడా పిలుస్తారు. క్లియర్ కదండి. క్లైమేట్ చేంజ్ ఇష్యూని అడ్రస్ చేయడానికి 1992లో దేశాలన్నీ కూడా కలిసి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసుకున్నాయి. దాని పేరే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడ జరిగింది? రియో, బ్రెజిల్లో జరిగింది. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రియో సమిట్ అని పిలుస్తాము, ఆర్ ఆల్సో నోన్ యాజ్ రియో ఎర్త్ సమిట్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఈ అవుట్కమ్, మరి ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఏం అవుట్కమ్ చేసుకున్నారు? వన్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ UNFCCC అనేటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ దట్ ఈజ్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్.
యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మనకి 1992 సమిట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షనే ఈ యొక్క UNFCCC. అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఏడాది కూడా మనకి ఏంటంటే ఈ యొక్క UNFCCC సమిట్స్ జరుగుతూనే ఉంటాయండి. ప్రతి ఏడాది కూడా UNFCCC సమిట్స్ మనకి జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క సమిట్స్ని మనకి ఏమంటారు అంటే కాప్ సమిట్స్ అంటారు. COP స్టాండ్స్ ఫర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఈ యొక్క కాప్ సమిట్స్ ప్రతి ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కాప్ సమిట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ మనకి COP 29th సమిట్ బాకు అజర్బైజాన్లో జరుగుతోందండి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మనకి COP 29th సమిట్ మనకి బాకు అజర్బైజాన్లో జరుగుతోంది. అజర్బైజాన్లో మనకి ఈ యొక్క COP 29th సమిట్ జరుగుతోంది. ఈ COP 29th సమిట్లో ఇప్పుడు నవంబర్లో జరగబోతున్న సమిట్లో టాప్ ప్రయారిటీ దేని గురించి అని అంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి క్లైమేట్ ఫైనాన్స్? దిస్ క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ మెంట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఎందుకు ఈ డెవలపింగ్ కంట్రీస్కి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్. బికాస్ ఆఫ్ డ్యూ టు ద మిస్టేక్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ యొక్క హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ద GHG ఎమిషన్స్ into the environment, developed nations, and it is the developing nations which are suffering the most. So the developing countries are suffering the most because of due to the climate change. అది ఎవరి వల్ల? మెయిన్ రీజన్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్. అందుకని ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలి? మనకి డెవలపింగ్ కంట్రీస్కి లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, స్మాల్ ఐలాండ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్కి ఏం చేయాలి? ఫైనాన్సింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అంటే ఫండ్స్ ఇవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫండ్స్ ప్రొవైడ్ చేయాలి. దేని గురించి? ఫర్ మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కలుగుతున్నటువంటి ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా మిటిగేట్ చేయడానికి. దెన్ అలాగే అడాప్టేషన్. సో ఫర్ మిటిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడాప్టేషన్ యాక్టివిటీస్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి అడాప్ట్ అయ్యే విధంగా, చేంజ్ అయ్యే విధంగా, టెక్నాలజీస్ చేంజ్ అయ్యే విధంగా, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరి అందరికీ ఫండ్స్ కావాలి కదా. ఇప్పుడు ఆ ఫండ్స్ అన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? డెవలప్డ్ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి. అండర్ దట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ క్లైమేట్ ఫైనాన్స్. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి COP 29th సమిట్లో ఎవరు ఎంత ప్రొవైడ్ చేయాలి, అసలు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? ఇంతకుముందు మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే $100 బిలియన్ పర్ ఇయర్ అనేటువంటి టార్గెట్ని మనం పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఈ $100 బిలియన్ సో ఇప్పుడు 2025 వరకు ఈ పీరియడ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ 2025 ఎంత టార్గెట్ ఉండాలి అంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఎంత మొబిలైజ్ చేయాలి? దట్ మే బీ $150 బిలియన్, దట్ మే బీ $200 బిలియన్. డెఫినెట్లీ దట్ విల్ బీ మోర్ దాన్ $100 బిలియన్ ఓన్లీ దాన్ ద ఎర్లియర్ గోల్. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాము? డెవలపింగ్ కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్రికా దేశాలకు ఇస్తాం. మనం ఈ రోజున చూస్తే సుదాన్ లాంటి దేశాల మీద చూస్తే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అక్కడ మనకి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దేర్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ రావడం జరిగింది సుదాన్ లాంటి దేశాలు. మరి అలాంటి దేశాలకి ఇప్పుడు మనకి ఫండింగ్ అనేటువంటిది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఈ యొక్క ఫండ్ నుంచి ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో ఆ యొక్క ఫండ్ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో గవర్నమెంట్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉంటే కనుక వాటి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. దీని అంతటికి అయితే ఎంత కలెక్ట్ చేయాలి అనేటువంటిది ఇంకా టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకోలేదు ఇంకాని. ఆ యొక్క టార్గెట్ పేరు మనకి ఏంటి అని అంటే కనుక సో ద న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్. ఎస్, న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్. న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్.
ఈ యొక్క న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అనేటువంటి దాన్ని ఇప్పుడు మనకి ఈ యొక్క అజర్బైజాన్ బాకులో COP29 సమిట్లో దేశాలన్నీ కూడా కలిపి అడాప్ట్ చేసుకుంటాయి. అంటే ఇట్స్ లైక్ ఏ ఫైనాన్షియల్ టార్గెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ప్లాన్ ఈస్ లైక్ టు ఎర్న్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ 50,000 per month ఆర్ 1 lakh per month. సో దట్ ఈస్ వాట్ యువర్ టార్గెట్. సో మీరు జాబ్ చేస్తారు, యువర్ అపార్ట్ ఫ్రమ్ యువర్ జాబ్ మేబీ యుల్ బి డూ సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్. ఇవన్నీ కలుపుకుని దట్స్ యువర్ గోల్ వేర్ యూ వాంట్ టు రీచ్ 1 lakh rupees per month. లైక్ వైజ్ డెవలప్డ్ నేషన్స్ అన్నీ కూడా బీట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సోర్సెస్, బీట్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ సోర్సెస్, వాటన్నిటి నుంచి కూడా ఒక ఫిక్స్డ్ ఫైనాన్షియల్ టార్గెట్ని పెట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. ఈ ఫైనాన్షియల్ టార్గెట్ ఇప్పుడు పోస్ట్ 2025 నుంచి ఆ ఇయర్, అంటే ప్రతి ఇయర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కంట్రీస్ హ్యావ్ టార్గెటెడ్ దట్ దే వాంట్ టు అచీవ్ $200 billion అచీవ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నట్లయితే కనుక దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ద డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ టు మొబిలైజ్ అంటే కలెక్ట్ చేయడం, మొబిలైజ్ $200 billion ఫండింగ్ అనేటువంటి దాన్ని కలెక్ట్ చేయాలి. ఎస్ అండి. అయితే ఎంత ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఏ దేశాలు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి COP29 సమిట్లో మనకైతే డిస్కషన్ జరగబోతోంది అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మనకి మాట్లాడడం జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు సపోర్ట్ ద డెవలపింగ్ కంట్రీస్ ఫర్ దేర్ మిటిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడాప్టేషన్ యాక్టివిటీస్. సో because of due to our own developmental activities, these small island countries where there is very less number of population, so these people are suffering because of due to this climate change. క్లియర్ కదండి. అండ్ అలాగే ఇంకొక వెరీ ప్రిలిమినరీకి సంబంధించి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ద క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్. ఇప్పుడు మనకి COP29 సమిట్ ఎక్కడ జరుగుతుంది? బాకులో జరుగుతుంది కదా, అజర్బైజాన్. సో ఈ యొక్క బాకు అజర్బైజాన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఫండ్ని ప్రపోజ్ చేశారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అనమాట. క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అని చెప్పేసి మనకి ఈ ఫండ్ని ప్రపోజ్ చేశారు. ఈ ఫండ్ కూడా మనకి ఎవరికి ఇస్తారు? డెవలపింగ్ కంట్రీస్కి మనకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ప్రపోజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి అడుగుతారు. లేదా క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది ఒక ప్రిలిమినరీలో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? దిస్ వన్ NCQG న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారండి. ఇట్ ఈస్ సంథింగ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ టార్గెట్ అన్న విషయం మీకు అయితే కనుక అర్థం కావాలి అక్కడ. ఓకే, దిస్ వాజ్ వన్ మోర్. అండ్ ఇది మనకి ఏంటంటే ఈ క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అనేటువంటిది ఇంకా ఇలాంటి ఫండ్స్ చాలా ఉన్నాయి. వాటితో పాటు ప్యారలల్గా ఇది కూడా మనకైతే కనుక వర్క్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ GEF గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంటారు. దెన్ వీ హ్యావ్ ద GCF గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటారు, GCF. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అంటారు అండ్ అడాప్టేషన్ ఫండ్ అంటారు. సో ఓకే, సో ఆల్ దీస్ ఫండ్స్, ఈ యొక్క ఫండ్స్ తోటి ప్యారలల్గా మనకి ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ అయితే కూడా మనకి వర్క్ అవుతుందండి. ఈ ఆర్టికల్లో మనకైతే కనుక ఈ ఫండ్ గురించి మెన్షన్ చేయలేదు. బట్ ఫ్రమ్ ద ప్రిలిమినరీ పర్స్పెక్టివ్ యూ మస్ట్ కంపల్సరీలీ మనకి ఏంటంటే కనుక తెలియాలి ఈ ఫండ్ గురించి. క్లియర్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండ్ సీ సమ్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. సో చూడండి, దిస్ ఆర్టికల్ డిస్కసెస్ the pressing issue of the climate finance, particularly in the context of upcoming అంటే రాబోయే 29th COP29 సమిట్ టు దేనికి సంబంధించింది? అది UNFCCCకి సంబంధించి. మీకు UNFCCC ఎప్పుడు వచ్చిందో ఏంటో ఈ విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఎక్కడ జరుగుతుందో కూడా మీకు తెలుసు. బాకు అజర్బైజాన్లో మనకైతే కనుక జరుగుతోందండి. See, this was a representational image that has been kept and the vulnerability of the developing countries. Now, because of due to this climate change, the developing countries are more vulnerable. ఇందాక మనం అనుకున్నట్టుగా అదే పాయింట్ మనం మెన్షన్ చేసాం. డెవలపింగ్ కంట్రీస్ ఆర్ మోర్ ససెప్టబుల్, దట్ మీన్స్ వల్నరబుల్ టు ద క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్, లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ జోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ రిలయన్స్ ఆన్ సెక్టార్స్ సచ్ యాజ్ అగ్రికల్చర్. చాలా వరకు డెవలపింగ్ కంట్రీస్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మనకి అగ్రికల్చర్ లాంటి సెక్టార్ ఏంటి అని అంటే కనుక వెరీ సెన్సిటివ్ అండి, హైపర్ సెన్సిటివ్. సో దాని మూలాన మరి ఎప్పుడైతే దేశాలన్నీ కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటాయో అలాంటప్పుడు ఏమవుతుంది మరి ఆ యొక్క కంట్రీస్ యొక్క ఫుడ్ సెక్యూరిటీ సో విల్ డెఫినెట్లీ
ఓకే, విల్ బి అట్ ద సఫరింగ్ లూజింగ్ ఎండ్ అనమాట. అండ్ ఇలాగే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్నే ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఇండియాస్ పూర్ ఫార్మర్స్ అని చెప్పేసి FAO వాళ్ళు ఒక రిపోర్ట్ని కూడా మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఇది మొన్న మనం డిస్కస్ చేసాం. సో దేర్ ఫోర్ హియర్ దే ఆర్ టెలింగ్ యూ ద సేమ్ పాయింట్ దట్ those developing countries where the people are dependent on agriculture, particularly climate change వల్ల మనకి ఏంటంటే దే ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ డెవలపింగ్ మనకి కంట్రీస్ తీసుకుంటే దే ఆర్ సిగ్నిఫికెంట్లీ లెస్ కంట్రిబ్యూషన్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఎమిషన్స్కి సంబంధించి. బట్ దే ఆర్ ఫేసింగ్ ద గ్రేటర్ రిస్క్ డ్యూ టు దేర్ డెవలప్మెంటల్ నీడ్స్ అండ్ ఇనేబిలిటీ టు అడాప్ట్ ద యాజ్ క్విక్లీ. వెన్ కంపేర్డ్ విత్ ద డెవలప్డ్ కంట్రీస్ తోటి మీరు కంపేర్ చేసినట్లయితే కనుక డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే అరౌండ్ 57% ఆఫ్ ద ఎమిషన్స్ మనకి డెవలప్డ్ కంట్రీసే చేస్తున్నారటండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి డెవలపింగ్ కంట్రీస్ డిస్పైట్ దేర్ లో మనకి ఏంటంటే గ్లోబల్ ఎమిషన్స్ కంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉన్నా కూడా దే ఆర్ ద వన్స్ హూ ఆర్ సఫరింగ్ ద మోస్ట్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే అసలు వాట్ డస్ క్లైమేట్ ఫైనాన్స్ కన్స్టిట్యూట్, క్లైమేట్ ఫైనాన్స్ అంటే అర్థం ఏంటి, బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వాట్ ఈస్ క్లైమేట్ ఫైనాన్స్, సో వాట్ ఈస్ దిస్ న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ అంటే అర్థం ఏంటి, వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద COP29th క్లైమేట్ ఫైనాన్స్ సమ్మిట్కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనల్ని అయితే అడగచ్చు. GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో మనం స్టడీ చేయాలి. ద UNFCCC డిఫైన్డ్ క్లైమేట్ ఫైనాన్స్ యాజ్ ఇట్ ఈస్ బేసికల్లీ ఎ ఫైనాన్షియల్ సపోర్ట్, basically giving the funds to the developing countries because they don't have the adequate funds. Objective enti to reduce greenhouse gas emissions and also helping the communities to adapt to that of the climate change. దట్ కెన్ బి మేబీ పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ సెక్టార్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ నుంచి కంట్రిబ్యూషన్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉంటే కనుక అవన్నీ ఉండొచ్చు. వీటిలన్నిటినీ కూడా కలగలిపి మనకి ఏమంటారు, క్లైమేట్ ఫైనాన్స్ అంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బేసికల్లీ ద ఫైనాన్షియల్ సపోర్ట్ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు డెవలప్డ్ కంట్రీస్. సో దట్ కెన్ బి ఎనీ ఫామ్, దట్ కెన్ బి ఫ్రమ్ ద పబ్లిక్ అంటే గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తున్నవి అయ్యి ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ నుంచి కంట్రిబ్యూషన్స్ అయ్యి ఉండాలి, లేకపోతే ఫ్రమ్ ద ఎనీ అదర్ అడిషనల్ సోర్స్, ఆల్టర్నేటివ్ సోర్సెస్. So now there is an emphasis on funding that is new and as well as additional as opposed to the reclassifying the existing aid. ఇప్పుడు మనకి క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి COP29 సమిట్లో ఏం చెప్తున్నారంటే ద ఆర్టికల్లో మనకి ఏం రాస్తున్నారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్నే మళ్ళీ రీక్లాసిఫై చేసేసి వాటిని కొత్త ఫండ్స్గా చూపించకండి దయచేసి. వీ హ్యావ్ టు క్రియేట్ ద న్యూ అండ్ ఎడిషనల్ ఫండ్స్. న్యూ అండ్ ఎడిషనల్ కొత్తవి అవ్వాలి, అండ్ ఎడిషనల్ అంటే ఎగ్జిస్టింగ్ వాటితోటి ఎడిషనల్ అవ్వాలి, అంటే తప్ప ఎగ్జిస్టింగ్ వాటిని ఆపేసి కొత్త వాటిని క్రియేట్ చేయడం కాదు. ఇట్ షుడ్ బి ద న్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎడిషనల్ ఫండ్స్ని మనం ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేయాలి. సో దట్ అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క డెవలపింగ్ కంట్రీస్కి మనము హెల్ప్ చేయగలము అని చెప్పడం జరుగుతోంది. And what about India? So India is also a developing country. So now India is also suffering a lot because of due to the మనకి ఫ్లడ్స్ వల్ల, లేకపోతే మనకి సైక్లోన్స్ వల్ల, రెగ్యులర్ సైక్లోన్స్ వల్ల, వీటి వల్ల కూడా మనం ఏంటంటే ఇండియా ఈజ్ సఫరింగ్ ఏ లాట్. వాట్ అబౌట్ ఇండియా? ఇండియా యొక్క నీడ్స్ ఏంటి, క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మనకెంత కావాలి అని చూస్తే ఇండియా హ్యాజ్ significant climate finance requirement to meet its targets అని చెప్పి. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ బై ద ఇయర్ 2030 నాటికి ఇట్ ఎయిమ్స్ టు ఇన్స్టాల్ ఏ సబ్స్టాన్షియల్ కెపాసిటీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అప్రాక్సిమేట్లీ అబౌట్ 500 gigawatts. So then estimates suggest that achieving these targets will require around 16.8 lakh crore కావాలండి మనకి ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ బై ద ఇయర్ 2030. అండ్ అలాగనే ఇన్ అడిషన్ ద టోటల్ రిక్వైర్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ టు రీచ్ ద సో కాల్డ్ నెట్ జీరో ఎమిషన్స్. ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్ బై ద ఇయర్ 2070. మనం రీచ్ అవ్వాలి అని అంటే కనుక వీ నీడ్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ అబౌట్ 850 lakh crore మనకి ఏంటి అని అంటే కనుక ఈ రోజున కావాలి, పర్టికులర్లీ టు ఫుల్ఫిల్ ద ఇండియాస్ నీడ్స్. ఎస్, దెన్ రికమెండేషన్స్ ఫర్ ద, యాజ్ ఏ సెడ్ ఇట్ రైట్ ఇందాక చెప్పాను కదా, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్.
ఎన్సిక్యూజీ అంటారనమాట. ఇట్ ఎయిమ్స్ టు డిటర్మైన్ ఏ న్యూ గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ మొబిలైజేషన్ టార్గెట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫైనాన్స్ టార్గెట్. ఇది ఫైనాన్స్ టార్గెట్ అనమాట. ఎంత క్లైమేట్ ఫైనాన్స్ మనం చేయాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. లైక్ ఇది మీకు ఎలా ఉంటుంది, ఇట్ కెన్ బి అరౌండ్ $150 billion ఆర్ $200 billion, ఈ రకంగా ఉంటుందన్నమాట ఈ టార్గెట్ అనేటువంటిది. ఇట్ షుడ్ ఇన్క్లూడ్ యాక్చువల్ డిస్బర్స్మెంట్స్, నాట్ జస్ట్ కమిట్మెంట్స్. ఇక్కడ మనకి ఎడిటోరియల్లో ఏం చెప్తున్నారంటే ఆర్టికల్లో యాక్చువల్ డిస్బర్స్మెంట్ జరగాలి ఆన్ గ్రౌండ్. ఇప్పుడు న్యూ క్లైమేట్ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పి పెట్టుకోవడం ఒకటే సరిపోదు, అంటే మేము ఇంత ప్రొవైడ్ చేస్తాము అని కమిట్మెంట్ ఇస్తే సరిపోదు. దట్ హ్యాస్ టు బి డిస్బర్స్డ్. డెవలపింగ్ కంట్రీస్కి మనం ఏంటి అని అంటే కనుక మనీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చెయ్యాలి, అంతే తప్ప జస్ట్ ఊరికి లిప్ సర్వీస్ చేస్తే కుదరదు. అండ్ అలాగే డిస్టింగ్విష్ బిట్వీన్ ద గ్రాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్సెషనల్ ఫైనాన్స్. సో వీ హ్యావ్ టు, దేర్ షుడ్ బి ఏ వెదర్ ఈజ్ ఇట్ ఏ గ్రాంట్ ఆర్ ఏ కన్సెషనల్ ఫైనాన్స్ అనేటువంటి దాని మీద కూడా మనకి డిస్టింగ్విషింగ్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్తున్నారు. అసలు ఓవరాల్గా ఈ యొక్క ఎడిటోరియల్లో మీరు సమ్మరైజ్ చేస్తే ఏం పాయింట్స్ ఉండాలి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయండి. ఇట్ కెన్ బి లైక్ మనం గ్రాంట్స్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే కన్సెషనల్ ఫండింగ్ ఇవ్వచ్చు, లేకపోతే లోన్స్ ఇవ్వచ్చు. డెవలపింగ్ కంట్రీస్కి ఏదైనా క్లైమేట్ ఫైనాన్సే కదా, ఏదైనా ఫైనాన్షియల్ సపోర్టే కదా. బట్ ఇంతకుముందు మనం చూస్తే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ దే ఆర్ ఎక్స్టెండింగ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎడిటోరియల్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, క్లైమేట్ ఫైనాన్స్ షుడ్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్సెషనల్ ఫండింగ్, అంతే తప్ప నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. ఇప్పుడు లోన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ తిరిగి రీపే చేయాలి. అలా కాకుండా గ్రాంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సో ద డెవలపింగ్ కంట్రీస్ నీడ్ నాట్ పే అగైన్ అండ్ దే కెన్ యూటిలైజ్ దోస్ ఫండ్స్ సో ఫర్ హ్యావింగ్ ద మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ యాక్టివిటీస్. సో ఈ యొక్క మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడానికి వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడుతుంది. సెకండ్ ఇంపార్టెంట్, డెవలపింగ్ కంట్రీస్ నీడ్ ఏ లార్జర్ షేర్ ఆఫ్ యూనివర్సల్ యాక్సెస్ ఫైనాన్సింగ్ టు అడాప్ట్ టు ఎఫెక్టివ్లీ. సో మనకి ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద నీడ్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ మోర్ అండ్ మోర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్. సో దే నీడ్ ఏ లార్జర్ షేర్ అని చెప్పడం జరుగుతుంది. ఫైనల్లీ ఏ క్లియరర్ అండ్ ఏ మోర్ స్టాండర్డైజ్డ్ అప్రోచ్ ఈజ్ నెససరీ ఫర్ డిఫైనింగ్ వాట్ కౌంట్స్ యాజ్ క్లైమేట్ ఫైనాన్స్. అసలు క్లైమేట్ ఫైనాన్స్ అండర్లోకి ఏమేమి వస్తాయి లైక్ అనేటువంటి దాన్ని ఒక క్లియర్ కట్ డెఫినేషన్ అనేటువంటిది ఇవ్వాలి టు అవాయిడ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ నాన్ కన్సెషనల్ ఫండింగ్. సో దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక పక్కన పెట్టడానికి క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్ బై అనేటువంటి దాన్ని డిఫైన్ చేయాలి. ఎవరు డిఫైన్ చేయాలి, ఆల్ ద కంట్రీస్ ఇన్ ద COP29 సమిట్ ఇన్ బాకు డిఫైన్ చేయాలి. అండ్ అలాగే వీళ్ళు ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకోవాలి అండ్ కమిట్మెంట్ ఇస్తే సరిపోదు, యాక్చువల్ డిస్బర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. సో హియర్ ద ఆర్టికల్ ఈస్ కాలింగ్ దట్ దెర్ ఈస్ ఎన్ వెరీ అర్జెంట్ నీడ్ సో టు give the funds to the డెవలపింగ్ కంట్రీస్ బికాస్ స్మాల్ ఐలాండ్ కంట్రీస్ మనకి మునిగిపోతున్నాయి. అలాగే మనకి ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల, డ్రాట్స్ వల్ల విపరీతంగా స్ట్రగుల్ అవుతున్నాయి. సో మరి వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళకి ఇన్ టైం మనం సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ క్లైమేట్ ఫైనాన్స్ గురించి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టార్గెట్ని పెట్టుకోవడము, ఆ ఫండ్స్ని మొబిలైజ్ చేయడము అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డిస్బర్స్ చేయడము. ఇట్ హ్యాస్ టు బి గో ఇన్ దాట్ ఫ్లో, దెన్ ఓన్లీ వీ కెన్ సేవ్ దీస్ డెవలపింగ్ countries so from the impact of climate change అని ఇక్కడ మనకి ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో క్లియర్ రైట్, దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఇందాక చెప్పినట్టుగా న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఎన్సిక్యూజీ గురించి మీకు అయితే తెలియాలి. అండ్ మీకు గ్రూప్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్ బై విచ్ ఇయర్ అని చెప్పేసి అడుగుతుంటారు. 2070 అన్న విషయం మీకు అయితే తెలియాలి. UNFCCC గురించి వాట్ ఈజ్ క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు తెలియాలి. అజర్బైజాన్ బాకులో వీళ్ళు కొత్తగా ఏమి ఫండ్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు అనేటువంటి తెలియాలి. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. అండ్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. క్లియర్, లెట్స్ గో టు ద నెక్స్ట్. ఎసెన్షియల్ బిజినెస్ ప్రయారిటీస్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అని చెప్పేసి మనకి వన్ మోర్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. ఎస్ అండి, సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఎసెన్షియల్ బిజినెస్ ప్రయారిటీస్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ like we know G20, right?
G20 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గురించి మనకు తెలుసు. అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ B20 అని చెప్పేసి మనకు ఉంది. సో ఈ B20 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే ఈ G20 గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఉండేటువంటి అన్ని గ్లోబల్ బిజినెసెస్ కూడా మనకి ఈ యొక్క B20 గ్రూప్లో మనకైతే ఉంటాయి. సో వీళ్ళు కూడా మనకి ఏంటంటే B20 సమిట్స్ జరుగుతాయి. అండ్ దానికి సంబంధించి వీళ్ళు ఏంటి అంటే హౌ బిజినెసెస్ కెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ సో ఇన్ హెల్పింగ్ ద థింగ్స్ అవుట్, కంట్రీస్కి మనకి ఏంటంటే ఏ విధంగా మనకి సపోర్ట్ చేయొచ్చు అనేటువంటిది ఈ ఆర్టికల్ అండి మనకి. అయితే B20 2024 B20 సమిట్ 2024 మనకి బ్రెజిల్లో మనకైతే కనుక జరుగుతోంది. అండ్ ద నెక్స్ట్ ఇయర్ దట్ ఈస్ B20 2025 మనకి సౌత్ ఆఫ్రికాలో మనకైతే జరుగుతుంది. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం so the countries from that of the global south, so this gives a huge potential. Now we have some agenda that we have to fulfill అని చెప్పేసి మనకైతే కనుక ఆథర్ మాట్లాడుతున్నారండి. సో ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బిజినెసెస్ ఏ విధంగా మనకి ఇప్పుడు కంట్రీస్ యొక్క ఎంపవర్మెంట్కి, అందులో ఉన్న పీపుల్ యొక్క ఎంపవర్మెంట్కి ఇది చేయగలవు, మీరు ఏం చెయ్యొచ్చు అని బిజినెసెస్కి చెప్పటం ఇది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆథర్ మనకి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. You should focus on, you refers to the businesses, the global businesses should focus on inclusive development. So development only few sections of the society saripodu, development of inclusively, that means all sections of the society need to be included in this. Like you can do this by providing the skilling, provide cheyochu, upskilling cheyadamu existing workforce ni. Then next vachesi prioritize the women skilling out of that, వాళ్ళల్లో particularly మనం ఏంటి అని అంటే కనుక సో విమెన్ స్కిల్లింగ్ని మనం అయితే కనుక ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, దే విల్ ఆల్సో బీ ఎంపవర్డ్, దే విల్ ఆల్సో బీ హ్యావ్ ద ఎబిలిటీ టు వర్క్ మోర్, సో టు అడాప్ట్ టు మోర్ ఛాలెంజెస్కి వీళ్ళు ఏంటి అని అంటే కనుక అడాప్టెడ్ అవ్వగలరు అని చెప్పేసి. సెకండ్ ఇంపార్టెంట్ the businesses should focus on is about the something called as, first one is inclusive development గురించి ఫోకస్ చేయాలి. అండ్ అలాగనే సంథింగ్ కాల్డ్ as ఫుడ్ సెక్యూరిటీ గురించి ఫోకస్ చేయాలి. సో ద కంట్రీస్ హ్యావ్, ద బిజినెసెస్ షుడ్ హ్యావ్ టు హెల్ప్ ద కంట్రీస్ ఇన్ సో ద సెకండ్ వన్ ఈజ్, ఫస్ట్ వన్ ఈజ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ. సో వీటికి సంబంధించి పాయింట్స్ చూద్దామండి. సో దిస్ ఆర్టికల్ రిటన్ బై చంద్రచిత్ బెనర్జీ discussed how the businesses should prioritize the growth in a rapidly changing global landscape that is shaped by G20 developments, emphasizing on inclusive development, food security, sustainability and as well as technological innovations. So first and foremost దేని మీద ప్రయారిటీ ఉండాలండి, ఫోకస్ అపాన్ ద ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. సో చూడండి, businesses should promote the equitable growth, లైక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడము, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, సో దట్ ఎనేబులింగ్ ద వర్కర్స్ టు అడాప్ట్ టు దట్ ఆఫ్ ద న్యూ ఇండస్ట్రియల్ చేంజెస్. ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్ చేంజెస్కి అనుగుణంగా మనం ఏంటి అని అంటే కనుక వర్కర్స్ని ఈ విధంగా అప్స్కిల్ చేసినట్లయితే కనుక they will have the more ability, they will have the more capability, so now to adapt to these changes. And alage education system lo kuda manam em cheyali ani ante kanaka, so ee vidhanga we have to bring the new changes to the curricula according to the industrial needs, industrial needs ki according ga manam enti ani ante kanaka convert cheyali అని చెప్పి ఆథర్ మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ B20 బ్రెజిల్ అంటే చెప్పాను కదా, B20 2024 సమిట్ మనకి బ్రెజిల్లో మనకి జరుగుతోంది. సో దిస్ B20 బ్రెజిల్ హైలైటెడ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ త్రూ డిజిటల్ టూల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ UPI అండ్ జనధన యోజన విచ్ ఇంప్రూవ్డ్ ద యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్. సో నౌ హియర్ B20 బ్రెజిల్లో మన యొక్క ఇండియన్ ఎగ్జాంపుల్ని మనకైతే కోట్ చేస్తున్నారండి. లైక్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏ విధంగా UPIని ఇంట్రడ్యూస్ చేసి అండ్ అలాగే జనధన యోజనని క్రియేట్ చేసి బ్యాంకింగ్ యాక్సెస్ని అందరికీ ప్రొవైడ్ చేసి, సో వీళ్ళు మిలియన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా రెవల్యూషనైజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కడో ఉన్న రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ద కంట్రీలో ఉన్నా కూడా బికాజ్ సిన్స్ దే హ్యావ్ ద యాక్సెస్ టు దిస్ బ్యాంకింగ్ సర్వీసెస్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని చేయగలుగుతున్నారు. నౌ దే ఆర్ ఫైనాన్షియల్లీ ఎంపవర్డ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇదే విధంగా ప్రపంచ దేశాలు కూడా, మిగతా దేశాలు కూడా వీళ్ళని అయితే కనుక ఫాలో అవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి చెప్పడం జరుగుతుంది.
సెకండ్, బిజినెసెస్ ఏం చేయాలి, ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి. బికాజ్ ఎందుకనంటే క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఇందాకటి ఆర్టికల్లో చూసాం, క్లైమేట్ చేంజ్ వల్ల ఏ విధంగా మనకి ఫుడ్ సెక్యూరిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, సో దాన్ని మనము ఈ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఫుడ్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి. లైక్ కంపెనీస్ కెన్ హెల్ప్ మిటిగేట్ ద ఫుడ్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ఎగ్జాస్పరేటెడ్ బై ద క్లైమేట్ చేంజ్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ద సస్టైనబుల్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్. సో కొత్త అగ్రికల్చరల్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయండి, ప్రెసిషన్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయండి, కొలాబరేట్ విత్ ద గవర్నమెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆన్ ఫుడ్ ఇనిషియేటివ్స్. సో బికాస్ వన్స్ యూ యాజ్ ఎ ప్రైవేట్ సెక్టర్, మీరు కూడా బిజినెసెస్ కూడా టైఅప్ అయినట్లయితే కనుక, సో దే విల్ హ్యావ్ ద మోర్ రీచ్ అనేటువంటిది మనకు ఉంటుంది. అండ్ మనకి మోర్ ఫండ్స్ అనేటువంటివి ఫ్లో అవుతాయి. దానివల్ల మనం ఏం చేయొచ్చు అని అంటే బెటర్ ఫుడ్ సెక్యూరిటీని మనం ప్రమోట్ చేయొచ్చు, పర్టికులర్లీ ఇన్ ద కంట్రీస్ లైక్ ఆఫ్రికా. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏం చెప్తున్నారంటే కనుక, యూ పుష్ ఫర్ హై స్టాండర్డ్స్. ఇవన్నీ కాదు, కార్పొరేట్ గవర్నెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ బి ద టాప్ మోస్ట్ ప్రయారిటీ అని చెప్పి ఆధార్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ చేయండి సరే, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయండి, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కార్పొరేట్ గవర్నెన్స్ని మాత్రం స్ట్రెంగ్తన్ చేయాలి. సో కార్పొరేట్ గవర్నెన్స్ షుడ్ అలైన్ విత్ ద నెట్ జీరో గోల్స్, ప్రమోట్ ద సర్కులర్ ఎకానమీ ప్రాక్టీసెస్, యూ ఇన్వెస్ట్ ఇన్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లైక్ బయోఫ్యూయల్స్, హైడ్రోజన్ టు సపోర్ట్ ద సస్టైనబిలిటీని మీరు అయితే కనుక ఇంక్రీజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. టెక్నాలజికల్ ఇన్నోవేషన్, సో అట్ ఏ టైమ్ వెన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకి ఈ రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఏంటి అంటే కనుక ప్రపంచాన్ని డెవలప్డ్ కంట్రీస్ ఒక ఇందుకు తీసుకెళ్తున్నారు ముందుకి. మరి ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ గ్లోబల్ బిజినెసెస్ అన్నీ కూడా ఈ టెక్నాలజీస్ని ఉపయోగించుకుని అగైన్ రెస్పాన్సిబుల్ వేలో ఉపయోగించుకుని ఏం చేయాలి అని అంటే సొసైటల్ ఛాలెంజెస్ని మీరు అడ్రస్ చేయండి, పర్టికులర్లీ హెల్త్ కేర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో ఓకే చూడండి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షుడ్ బి యూజ్డ్ responsibly so that we can address the societal challenges. We can by improving the sector such as healthcare sector ni promote cheyochu, education sector ni promote cheyochu, and thereby ensuring ethical considerations guide its applications. So your applications should not be in such a way which is unethical. It should be in an ethical way, in a responsible way you have to apply these particular technologies అని చెప్పి ఇక్కడ మనకు ఆథర్ మాట్లాడుతున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఆఫ్రికన్ యూనియన్ కూడా మనకి G20లో మనకి యాడ్ అయ్యింది. సో దిస్ ఆఫ్రికా ఇన్క్లూజన్ ఈజ్ గివింగ్ యూ ద థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. అస్తమాటు మీ గ్రోత్ మాత్రమే చూసుకోకుండా ఈ యొక్క ఆఫ్రికాను కూడా మనం ఏ విధంగా గ్లోబల్ వాల్యూ చైన్స్లో మనం యాడ్ చేయాలి అనేటువంటి దాన్ని ప్రయారిటైజ్ చేసి ఉన్న ఆపర్చునిటీస్ని మీరు ఎడిక్వేట్గా యూస్ చేసుకోండి ఎఫిషియెంట్గా అని చెప్పి ఆథర్ మనకి ఇక్కడ చెప్తున్నారండి. చూడండి, ఆఫ్రికాస్ ఎంట్రీ ఇంటూ ద G20 ప్రొవైడ్స్ యూ న్యూ బిజినెస్ opportunities. So therefore companies should support the continent's integration into the global value chains, benefiting from its growing demographic and as well as market potential. So when Africa is also added, then they will have a huge market potential ఉంటుంది, అండ్ అలాగే హ్యూజ్ డెమోగ్రఫిక్ పాపులేషన్ మనకైతే ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏం చేయాలి, మనం ఎదగడంతో పాటుగా ఆఫ్రికాని కూడా మనము వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దెమ్ ఇన్ టు ద గ్లోబల్ వాల్యూ చైన్స్. సో ఇవన్నీ కూడా ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అజెండా ఫర్ ద గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీ అనమాట. గ్లోబల్ బిజినెస్లందరికీ కూడా ఆథర్ చెప్తున్నటువంటిది, దయచేసి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి, ఫుడ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేయండి, టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి, సస్టైనబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకోండి, ఆఫ్రికా యొక్క ఇన్క్లూజన్ అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళని కూడా ఎంపవర్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బికాస్ ద బిజినెసెస్ ఓన్లీ షుడ్ ప్రోయాక్టివ్లీ షేప్ ఏ sustainable future by setting the high standards, increasing the innovation and collaboration with the stakeholders so that to address the global challenges. And last but not the least, improve the trust. సో ట్రస్ట్ అనేటువంటి దాన్ని బిల్డ్ చేసుకోండి, బికాస్ ట్రస్ట్ ఈజ్ టుడే ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్. సో ఆ యొక్క నమ్మకాన్ని మనం ఏంటి అని అంటే కనుక గెయిన్ చేయగలిగినట్లయితే సో ద కొలాబరేషన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. సో ద పీపుల్ విల్ షో ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఆథర్స్ వ్యూ పాయింట్ అండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్.
ఎస్ ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో అయితే కనుక వస్తున్నాయి. ఫీ మీకు అయితే కనుక మనం ఒరిజినల్ ఫీ వచ్చేసి 30,000, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ యూ ఆర్ గెటింగ్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్ ఓన్లీ, అండ్ దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుందండి. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ వీ హ్యావ్ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మన దగ్గర మనం ప్రొవైడ్ చేస్తున్నాం. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 25,000 రూపీస్ అండి, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 20,000 రూపీస్. సో ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. సో దిస్ వాజ్ ద నెంబర్ దట్ యూ కెన్ కాంటాక్ట్. Okay, let's move to that of the next article. Moving to that of the next article. Yes, and coming to the third important article. No anti-China activities will be allowed in the Nepal's territory. So says the Prime Minister Ali. సో సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రో చైనాగా మనకి ఏంటి అని అంటే టిల్ట్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఈ యొక్క చైనా యొక్క డెలిగేషన్ తోటి ఒక హై లెవెల్ మీటింగ్ అయితే మనకి జరిగింది కాఠ్మాండూలో. ఇన్ దిస్ కాంటెక్స్ట్ అక్కడ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారంటే కనుక నో యాంటీ చైనా యాక్టివిటీస్ విల్ బీ అలౌడ్ ఇన్ ద కంట్రీ. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ద నేషన్స్ కమిట్మెంట్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ చైనా పాలసీ. సో ఎటువంటి యాంటీ చైనా యాక్టివిటీస్ కూడా మా యొక్క సాయిల్ మీదన మేమేంటి అని అంటే కనుక అలౌ చేయము. అండ్ అలాగనే వీ ఆల్వేస్ కమిట్ టు దిస్ సంథింగ్ కాల్డ్ వన్ చైనా పాలసీ. వాట్ ఈస్ దిస్ వన్ చైనా పాలసీ? వన్ చైనా పాలసీ బేసికల్లీ రిఫర్స్ టు దట్ ఆఫ్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ద తాయివాన్ ఇష్యూ అండి. సో తాయివాన్ జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ బికేమ్ ఇండిపెండెంట్ అండ్ ఇది ఇండిపెండెంట్ కంట్రీగా మనకి ఏంటి అని అంటే కనుక వేరే నేషన్స్ తోటి మనకి ఈ రిలేషన్ అయితే కనుక మెయింటైన్ చేస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ చైనా ఏం చెప్తోందంటే చైనా ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ వన్ మోర్ చైనా. దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా అండ్ తాయివాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా. సో తాయివాన్ అనేటువంటిది సెపరేట్ కంట్రీ కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద పార్ట్ ఆఫ్ ద చైనా ఓన్లీ అని చెప్పేసి మనకి సో చైనా అయితే చెప్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ వన్ చైనా పాలసీ. ఈ యొక్క వన్ చైనా పాలసీని ఎవరెవరైతే చైనాతోటి డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వన్ చైనా ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేయాలి పాలసీని అని చెప్పేసి చైనా అయితే చెప్పడం జరుగుతుంది. ఈవెన్ కంపెనీస్ కూడా, ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే మనకి చైనాతోటి బిజినెస్ ఇవి క్యారీ అవుట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క వన్ చైనా పాలసీని అడ్మిట్ చేయాలి. దే షుడ్ యాక్సెప్ట్ దట్ దేర్ ఈజ్ నో సెపరేట్ కంట్రీ కాల్డ్ యాజ్ తాయివాన్ అండ్ సెపరేట్ కంట్రీ ఏమీ లేదు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద చైనా ఓన్లీ అని చెప్పి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వన్ చైనా పాలసీ మీద వీళ్ళు ఏంటి అంటే కనుక అగ్రిమెంట్ అయితే కనుక యాక్సెప్ట్ చేయాలి. నౌ ద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఒలీ కూడా మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక హీ ఈజ్ యాక్సెప్టింగ్ దిస్ వన్ చైనా పాలసీని అయితే కమిట్ చేస్తూ అండ్ అలాగే హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ నేపాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా. సో చైనా షుడ్ హెల్ప్ నేపాల్ ఫర్ ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఏ కంటిన్యూడ్ రిలేషన్షిప్ అయితే ఉండాలి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అవర్ కంట్రీ అండి, బికాస్ స్లోలీ దిస్ నేపాల్ ఈజ్ లైక్ గోయింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ చైనా. సో చైనా యొక్క ఆర్బిట్లోకి మనకి యొక్క నేపాల్ అయితే కనుక వెళ్ళడం, ఆ యొక్క టిల్ట్ అయితే మనకి కనిపిస్తుంది, పొలిటికల్ లీడర్షిప్ యొక్క టిల్ట్ అయితే కనుక కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండ్ వీ షుడ్ వెయిట్ ఫర్ లైక్ వాట్ ఇండియా సేస్ ద స్టేట్మెంట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ అలాగనే రీసెంట్గా తాయివాన్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఒక మిలిటరీ డ్రిల్ అయితే కనుక సో తాయివాన్ చుట్టూరు కంప్లీట్లీ మనకి ఒక డ్రిల్ని కూడా మనకి చైనా అయితే క్యారీ అవుట్ చేసింది, షోయింగ్ ఇట్స్ ఫోర్స్ సో టు దట్ ఆఫ్ ద తాయివాన్. ఇది ఈ రోజు ఇష్యూ కాదండి, ఇది డెకేడ్స్ లాంగ్ ఇష్యూ అనమాట. ఇది వేర్ తాయివాన్ సేస్ వీఆర్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ బట్ ద చైనా సేస్ దట్ నో, తాయివాన్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద చైనా ఓన్లీ. దేర్ ఈజ్ నో existence of a separate country called as China, a country called Taiwan అని చెప్తుందన్నమాట. In this context, let us read some important points. Nepal Prime Minister KP Sharma Ali reaffirmed the Nepal's stance on the One China policy following a meeting with the Chinese delegation. This declaration emphasized the Nepal's commitment to maintaining the neutrality concerning the China's domestic affairs.
So commitment to one China policy. Prime Minister asserted that Nepal would not allow any anti-China activities within its borders, reinforcing their country's support for the China's territorial integrity. And the Nepal government has also reiterated its position on supporting the sovereignty and non-interference in the China's related internal matters, particularly concerning the Tibet. So మీ యొక్క టిబెట్కి సంబంధించినటువంటి విషయం, దట్ ఈస్ యువర్ ఇంటర్నల్ అఫైర్స్ మ్యాటర్. ఐడియల్లీ తైవాన్ ఈజ్ ఎ సెపరేట్ కంట్రీ. సో బట్ నౌ since because China follows something called one China policy, now the Nepal is saying that so we will not interfere in your internal affairs matters, and we strongly accept that something called as one China policy అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ అదర్ ఆస్పెక్ట్ మీకు ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు నేపాల్ అండ్ ఇట్స్ జియోగ్రఫికల్ లొకేషన్ కూడా మనకైతే కనుక తెలియాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే కనుక see this is what is the image and represent map meeku. So the Nepal is basically a landlocked country between the China and as well as India మధ్యన మనకైతే కనుక లొకేట్ అయ్యింది. అవే పాయింట్స్ మనం ఇక్కడ రాసాం చూడండి. Nepal is a landlocked country that is located in the South Asia, nestled between the two large neighbors, that is India to the south, east and west, and the China to that of the north. మిగతా అన్ని డైరెక్షన్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఇండియా ఉంటుంది. ద రిమైనింగ్ బై నార్త్లో మనకు వచ్చేసి ఇట్ ఈస్ బార్డర్డ్ బై చైనా. సో దిస్ హిమాలయన్ నేషన్ ఈజ్ రెనౌండ్ ఫర్ ఇట్స్ రగ్డ్ టెరైన్, ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్, దట్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్. ఇట్స్ జియోగ్రాఫికల్ పొజిషన్ గివ్స్ ద నేపాల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇన్ ద రీజనల్ జియోపాలిటిక్స్. దీని యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్. సో నౌ నేపాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బఫర్ స్టేట్గా మనం అయితే కనుక కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇన్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కింద. So then Nepal is very very important that it should be our close rather than that of the China's orbit. So China's orbit లోకి మనకి యొక్క నేపాల్ వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కనుక దిస్ పర్టికులర్లీ ద నార్థరన్ సెక్టార్ విల్ బి కంప్లీట్లీ మోర్ వల్నరబుల్ అయిపోతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేపాల్ మన ఆర్బిట్లోనే ఉండాలి అనేటువంటిది సంథింగ్ వీ ఆల్వేస్ ట్రై టు ఇన్ష్యూర్ అండి. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ లైక్ ప్రో చైనా స్టేట్మెంట్స్, ప్రో చైనా టిల్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే దట్స్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అవర్ కంట్రీ. సో ద నేపాల్ షేర్స్ ఏ నియర్లీ 1850 కిలోమీటర్ లాంగ్ ఓపెన్ బార్డర్ విత్ దట్ ఆఫ్ ఇండియా. సో అండ్ ద 5 ఇండియన్ స్టేట్స్ బార్డర్ ద నేపాల్ అండి, లైక్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బెంగాల్. ఈవెన్ ద స్టేట్స్ యాజ్ వెల్ మనకు అడుగుతుంటారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండ్ విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్స్ బార్డర్స్ ద నేపాల్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. యూ షుడ్ బి వెరీ క్లియర్. అండ్ అలాగే ఇండియన్ నైబర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, లైక్ బీట్ నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, ఈ వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న మనకి ఇన్సిడెంట్ జరిగినా కూడా దట్ నీడ్ టు బి వెరీ, మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా మనం అయితే కనుక చూడాలి. ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ మనకి బంగ్లాదేశ్లో జరిగి ఇప్పుడు సో బంగ్లాదేశ్లో యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ జరిగి మనకి లైక్ న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయినా మనకి ఇంపార్టెంటే. లేకపోతే శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగి మనకి దిశన్ నాయకి ప్రెసిడెంట్ అవుతున్నా అక్కడ కూడా మనకి ఇంపార్టెంట్. సో ద మయన్మార్లో మనకి జరుగుతున్న రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో మన యొక్క నైబరింగ్ కంట్రీస్లో మనకి ఏం జరుగుతున్నా కూడా వీ నీడ్ టు బీ వెరీ థరో విత్ దోస్ ఆస్పెక్ట్స్ అండి ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. సో నౌ అండ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ షేర్స్ ఏ ఓపెన్ బార్డర్. దిస్ ఓపెన్ బార్డర్ allows for free movement of the people and goods, contributing to the close cultural, social and economic ties between the Nepal and as well as these Indian states madhyana. Particularly యొక్క యూపీ, బీహార్, ఈ స్టేట్స్ దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ కల్చరల్ రిలేషన్స్ చాలా ఎక్కువ అండి. దే షేర్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నేపాల్. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్ మనకైతే కనుక తెలియాలి. జోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే కనుక తెలియాలి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Moving to that of the next important one, former General Prabowo takes office as Indonesia president. So this is another important factor అండి. సో Southeast Asian country which is also one of the member country of ఆసియాన్లో వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ కూడా మనకి ఈ యొక్క ఇండోనేషియా. అండ్ అలాగే రీసెంట్గా ఇట్ ఈస్ ద ఇండోనేషియా విచ్ హ్యాస్ మూడ్ ఇట్స్ క్యాపిటల్ నుసంతారా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక న్యూ క్యాపిటల్ని కూడా మనకి వీళ్ళు చేంజ్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇండోనేషియాలో రీసెంట్గా న్యూ ప్రెసిడెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద ఆఫీస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఫార్మర్ జనరల్ ద ప్రభోవో సుబియాంటో స్ట్రైట్ అవే మనకు అడుగుతారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా అడుగుతారు. యూపీఎస్సీలో ఏంటంటే కొంత ట్విస్ట్ చేసి మనకు అడుగుతారండి. స్వార్న్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా సీకింగ్ ఏ మోర్ ప్రామినెంట్ పొజిషన్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ ఫర్ ద వరల్డ్స్ 4th most populous nation. So this is 73-year-old fairy nationalist accused of rights abuses during his term in the military took oath at the parliament to succeed the Joko Widodo. ఇంతకు ముందు మనకి ప్రెసిడెంట్ వచ్చేసి జోకో విడోడో. నౌ కేమ్ ద ప్రభోవో సుబియాంటో is the president అండి. Let's read some important points. Former General Prabowo Subianto was sworn in as new president of Indonesia. Succeeding whom? Succeeding Joko Widodo. His presidency marks a shift in the leadership for the world's 4th most populous nation in the world anamata. So the Prabowo is a 73-year-old former general, was sworn in as the president of Indonesia. So he is what is the person and so moving leadership transition. Now he took oath at the Indonesian parliament, formally succeeding the outgoing president. Now what is important is its location is something which is very important. Two things here. So the first is the presidential election. So మనకి ఏంటి అనేటువంటి తెలియాలి. సెకండ్ ఇంపార్టెంట్ ద ఇమీడియట్ జోగ్రఫీ, వరల్డ్ జోగ్రఫీ మనకి ఏంటి అని అంటే కనుక యూ షుడ్ నో అబౌట్. సో కమింగ్ టు ద జోగ్రాఫికల్ లొకేషన్ గురించి మనం ఇండోనేషియా గురించి చూసినట్లయితే కనుక సో జస్ట్ లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అట్ ద మ్యాప్. మీరు చూడండి, దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇండోనేషియా అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఆఫ్ ఇండోనేషియా. సో హియర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండోనేషియా గురించి మనం ఫ్యూ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటే, ఇండోనేషియా యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్ నేషన్స్ ఆఫ్ ఆసియాన్ యాజ్ వెల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అండ్ అలాగనే ఓషనియా. It sits between the Indian and as well as the Pacific Oceans మధ్యన మనకైతే కనుక లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్కీపిలాగో ఇన్ ద వరల్డ్ విత్ అరౌండ్ 17,000 ఐలాండ్స్ మనకైతే కనుక ఇండోనేషియాలో ఉన్నాయండి. అరౌండ్ 17,000 దీవులు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్కీపిలాగో, బట్ దట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఆర్కీపిలాగో రిఫర్స్ టు సో వేర్ వీ హ్యావ్ 17,000 ఐలాండ్స్ హియర్. అండ్ ఇండోనేషియా సంబంధించిన బార్డర్ కంట్రీస్ మీరు తీసుకుంటే కనుక పపువా న్యూగినీ ఈజ్ వన్ సచ్ కంట్రీ, and East Timor is another country, and the Malaysia is another country. So it shares the borders with these three countries, that is the Malaysia, East Timor and as well as the Papua New Guinea తోటి మనకైతే కనుక ఇండోనేషియా అయితే బార్డర్ అయితే షేర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద 4th most populous country in the world globally, and also it is home to the largest Muslim population. ప్రపంచం మొత్తంలోనే లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ మనకి ఇండోనేషియాలో అయితే కనుక ఉన్నారు. అండ్ ద ఐలాండ్ ఆఫ్ జావా ఈజ్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులస్ ఐలాండ్ ఆఫ్ జావా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద మనకి ఇండోనేషియా. సో ఇక్కడ చూడండి, జావా, ఐలాండ్ ఆఫ్ జావా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ జావా, సుమాత్రా, కాలిమంటన్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఐలాండ్ గ్రూప్స్ అనమాట. బాలి, ఎస్. So then Indonesia is the founding member of something called as non-aligned movement అని చెప్పేసి మనకి. సో ద పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక సో ద నాన్-అలైన్డ్ మూమెంట్ అనేటువంటి దాన్ని మనకి ఇండోనేషియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద ఇండియా అండి. సో దిస్ కంట్రీ హ్యాస్ సెవరల్ యాక్టివ్ వాల్కనోస్ లైక్ మౌంట్ మెరాపి అని చెప్పేసి, లేకపోతే మౌంట్ సినాబంగ్ అని. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వాల్కనోస్ యాజ్ వెల్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్, బికాస్ ఎందుకంటే ఇవి మనకి అకేషనల్లీ అప్పుడప్పుడు మనకి ఎరప్ట్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇవి ద పాపులర్ యాక్టివ్ వాల్కనోస్ గురించి కూడా మనం అయితే కనుక స్టడీ చేయాలి. సో ఇండోనేషియా గురించి మనం చూసుకుంటే, ఇండోనేషియా ఈజ్ ద ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద ఆసియాన్, అండ్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ బయ్యర్ ఆఫ్ ద ఇండోనేషియాస్ క్రూడ్ పామ్ ఆయిల్. మనం ఈ పామ్ ఆయిల్ మనకి పర్టికులర్లీ ఈ కంట్రీస్ లైక్ ఇండోనేషియా, మలేషియా నుంచి మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకుంటామండి ఆయిల్స్, ఈ యొక్క పామ్ ఆయిల్ని, వీటిని. అందుకనే మన ఈ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీని మనము రెడ్యూస్ చేసుకోవడానికి మనం పామ్ ఆయిల్ మిషన్ కూడా మనం అయితే కనుక లాంచ్ చేయడం జరుగుతుంది. సో దట్ డొమెస్టికల్లీ మనమే దీన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి సో ద గవర్నమెంట్ ఈస్ అలైనింగ్ అబౌట్. So in this context, so these are some of the important points with respect to this article that you are expected to know with respect to that of the Indonesia గురించి మనం చూడడం జరిగింది, నేపాల్ గురించి చూడడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ నుసంటారా, ద ప్లేస్ is also very important because that's a new capital of Indonesia. Yes, let's move to that of the next question, next editorial. And the next important one,
the Quad group of countries take part in the back-to-back naval war games. So Quad as such grouping is very important అండి. couple of videos డేస్ బ్యాక్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. క్వాడ్కి సంబంధించినటువంటి సమ్మిట్ అయితే కనుక మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం జరిగింది అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. పర్టికులర్లీ ఇన్ సంథింగ్ కాల్డ్ యాజ్ విల్మింగ్టన్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకైతే కనుక అడాప్ట్ చేసుకున్నారనమాట. దిస్ విల్మింగ్టన్ డిక్లరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వితౌట్ డైరెక్ట్లీ మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ చైనా, సో దిస్ డిక్లరేషన్ హ్యాస్ సెడ్ దట్ వీ హ్యావ్ టు కంటైన్ ద presence of China, పర్టికులర్లీ ఇన్ ద ఇండో-పసిఫిక్ రీజియన్. ఈ యొక్క ఇండో-పసిఫిక్ రీజియన్లో మనకి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. సో దాన్ని మనం ఏంటంటే కౌంటర్ చెయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క క్వాడ్ కంట్రీస్ మొన్న జరిగినటువంటి విల్మింగ్టన్ సమిట్లో కూడా ఆ డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకుని దాంట్లో అవుట్కమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇవే క్వాడ్ కంట్రీస్. ఏవేంటమ్మా క్వాడ్ కంట్రీస్? మళ్ళీ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. సో దీస్ ఆర్ ద 4 క్వాడ్ కంట్రీస్, క్వాడ్రిలేటరల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. సెక్యూరిటీ డైలాగ్ అంటారు క్వాడ్ అంటే కనుక. సో యూ షుడ్ అండర్స్టాండ్ క్వాడ్ ఈజ్ నాట్ ప్యూర్లీ ఏ డిఫెన్స్ లైక్ ఎవరే మిలిటరీ అలియన్స్ అయితే కనుక కాదండి. క్వాడ్ ఈజ్ నాట్ ఏ ప్యూర్లీ మిలిటరీ అలియన్స్. ఓకే, సో దిస్ బేసికలీ దే టాక్ అబౌట్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ వార్ గేమ్స్ అయితే కనుక మనకి క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. నేవల్ ఎక్సర్సైజెస్ అనమాట. లైక్ వార్ గేమ్స్ మీనింగ్ దేర్ బై నేవల్ ఎక్సర్సైజెస్. మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలబార్ రీసెంట్గా మనకి విశాఖపట్నంలో మనకైతే కనుక జరుగుతుంది కదా. అవే పాయింట్స్ మనం మెన్షన్ చేసాం. ద క్వాడ్ కంట్రీస్ లైక్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ద యూఎస్ఏ హ్యావ్ కండక్టెడ్ ద కాన్సిక్యూటివ్ నేవల్ ఎక్సర్సైజెస్ ఫోకసింగ్ ఆన్ ఎన్హాన్సింగ్ ద మిలిటరీ కోఆపరేషన్ పర్టికులర్లీ ఇన్ ద యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ amid the growing concerns over the China's presence in the Indo-Pacific region. So because of due to the increased presence of China in the Indo-Pacific region, మనకి ఈ యొక్క ఇండో-పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ప్రెజెన్స్ని ఇంక్రీజ్ అయిపోతుంది. దాన్ని మనం కంటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఎక్సర్సైజెస్ అయితే కనుక చేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ ఈస్ నోన్ యాజ్ ఎక్సర్సైజ్ మలబార్. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ద ఫోర్ క్వాడ్ నేషన్స్ కన్క్లూడెడ్ ద ఎక్సర్సైజ్ మలబార్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం ఫ్రమ్ October 8th to October 13th. దిస్ వాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఎడిషన్ విత్ బోత్ హార్బర్ అండ్ సీ ఫేజెస్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. ఈ ఎక్సర్సైజ్ అయితే కనుక మనకు కండక్ట్ చేశారు. వీళ్ళ యొక్క ఫోకస్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ యొక్క ఫోకస్ టు ఎన్హాన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద క్వాడ్ నేషన్స్ సో దట్ టు వర్క్ టుగెదర్ focusing on surface, subsurface and air warfare including the anti-submarine tactics. So different aspects లో మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ స్ట్రీమ్స్లో they enhanced the collaboration with respect to these countries. సెకండ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ కాకడు, KAKADU కాకడు. ఎర్లియర్ ఇన్ ద సెప్టెంబర్ మనకి ద క్వాడ్ కంట్రీస్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎక్సర్సైజ్ కాకడు విచ్ ఇస్ ఎ మల్టీలాటరల్ డ్రిల్ దట్ ఈస్ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఎక్సర్సైజ్ మలబార్ మనకి ఏంటంటే కనుక ఇండియా అయితే హోస్ట్ చేసింది ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఎక్సర్సైజ్ కాకడు ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద మనకి ఈ యొక్క కంట్రీస్ అండి. Which countries? Quad countries only, but hosted by Australia. Like around which included participation from 30 nations and aimed at fostering the regional security cooperation. Yes. So strategic importance ఏంటి? ఓవరాల్ ఈ ఎక్సర్సైజెస్ యొక్క ఓవరాల్ మనకి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ బ్యాక్ టు బ్యాక్ ఎక్సర్సైజెస్ దే రిఫ్లెక్ట్ ద క్వాడ్స్ కమిట్మెంట్ to addressing the shared maritime security challenges especially in the Indian Ocean and Indo-Pacific region amid the concerns over the China's increasing naval activities. సో మనం చూసినట్లయితే సౌత్ చైనా సీ డిస్ప్యూట్ల వల్ల కూడా మనకి ఏంటంటే చైనా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ అజర్టింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇట్ ఈస్ బీయింగ్ వెరీ అగ్రెసివ్ ఇన్ నేచర్ అండ్ ట్రయింగ్ టు ఎగ్జర్ట్ ఇట్స్ క్లెయిమ్స్ పర్టికులర్లీ ఇన్ ద సౌత్ చైనా సీ లైక్ విత్ రెస్పెక్ట్ టు వియత్నాంతో కానివ్వండి, ఫిలిపైన్స్తో కానివ్వండి. సో దేర్ ఆర్ కాన్స్టెంట్ స్ట్రగల్స్. రీసెంట్గా మొన్న 21st
సమిట్ కూడా జరిగింది కదా, ఆసియాన్ సమిట్ జరిగింది. ఐ మీన్ 45th and 46th ఎడిషన్స్ ఆఫ్ ఆసియాన్ సమిట్ కూడా మనకైతే కనుక జరిగింది. అక్కడ కూడా మనకి ఈ యొక్క ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ సో కూడా మనకి ఈ ఇష్యూని రైజ్ చేస్తూ చైనా యొక్క క్లెయిమ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ గురించి అయితే కనుక వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్ అట్ ఎనీ కాస్ట్ సో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద పీస్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగిందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? Now let us move forward to the next one, friends. Before that, there was one more small announcement. So NCERTs are very very important అండి. NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే కనుక మనం లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు NCERTs కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతాయి. సో వేర్ వీఆర్ బి ఛార్జింగ్ 5,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ యూ విల్ బి గెటింగ్ ఇట్ అట్ జస్ట్ 4,000 రూపీస్కి మీకైతే వస్తుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే వస్తుంది. ఈ ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ యూ కెన్ విజిట్. సిమిలర్లీ దోస్ హూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ వీ హ్యావ్ ద ఆఫ్లైన్ బ్రాంచెస్ అట్ వైజాగ్ యాజ్ వెల్ అండి. UPSC ప్లస్ CSAT మీకు 30,000కి అవైలబుల్ ఉంటుంది. గ్రూప్ 1 25,000, గ్రూప్ 2 వచ్చేసి మీకు 20,000కి అవైలబుల్లో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే యూ హ్యావ్ ఏ ఫ్రీ డెమో యాజ్ వెల్. ఫర్ 3 days మీకు డెమో కూడా ప్రొవైడ్ చేయబడుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. ఐ ఆల్సో మెన్షన్ ద నెంబర్ in the comment section as well. Next, let's go to the next article. The Moldovans cast the vote to choose the president and decide on the EU path. So మోల్డోవా ఈజ్ వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ అండి. మనకి ఇక్కడ మనకైతే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. చిసినావు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ మోల్డోవా. సో డైరెక్ట్గా అడుగుతారు ప్లేసెస్ ఇన్ న్యూస్లో, మళ్ళీ ఎక్కడి నుంచో తీయరండి క్వశ్చన్స్. ఇక్కడ జస్ట్ అలా న్యూస్లో అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతోంది, లేకపోతే అక్కడ ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అని చెప్పేసి ఏదో పర్స్పెక్టివ్లో మనకి న్యూస్లో ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్గా మనకి తీయడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ చిసినావు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ద క్యాపిటల్ ఆఫ్ ద మోల్డోవా. సో చూడండి, మోల్డోవన్స్ ఆర్ కాస్టింగ్ దేర్ బ్యాలెట్స్ ఇన్ 2 elections దట్ కుడ్ డిటర్మైన్ వెదర్ ద కంట్రీ విచ్ నైబర్స్ ద యుక్రెయిన్ మనకి వెరీ ఇంపార్టెంట్ కదా, మనకి ఆల్వేస్ న్యూస్లో ఉంటుంది కదా. మరి యుక్రెయిన్ తోటి నైబర్ ఉన్న కంట్రీ మోల్డోవా ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ కంట్రీ. రిమైన్స్ ఆన్ ఏ pro-Western path amid allegations that Russia tried to undermine the electoral process. Meanwhile, the incumbent, so the Maya Sandu is the favorite to secure another term in office in the presidential race. So ఈ యొక్క మోల్డోవా అనేటువంటి కంట్రీలో రష్యా యొక్క ఇంటర్ఫీరెన్స్ అయితే కనుక ఉంది. సో అని చెప్పేసి మనకి ఏంటంటే దేర్ ఆర్ వెరీ హ్యూజ్ ఎలిగేషన్స్ అయితే కనుక మనకు ఉన్నాయన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. Moldova is conducting the elections that will determine its future geopolitical direction, like with the key issue being whether the country remains on a pro-European path amid the allegations of the Russian interference. So the citizens of Moldova, they are casting the votes in 2 critical elections, one for the presidency and another for the country's European Union orientation. So this electoral will significant in deciding the whether the Moldova will strengthen its ties with the European Union or pivot back towards the Russia's influence. So now there are allegations that the Russia is exerting its influence on Moldova. Whether is it now the part of European Union? Now మనకి ఏంటంటే is it తన యొక్క టైస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటుందా, లేకపోతే రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి దాని ఒక ఆర్బిట్లోకి వెళ్ళిపోతుందా అనేటువంటి దాని మీద కూడా మనకి ఇప్పుడు డిస్కషన్ అయితే కనుక జరుగుతుంది. ద ప్రాక్సిమిటీ ఆఫ్ మోల్డోవా టు యుక్రెయిన్ మేక్స్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రీజనల్ డెసిషన్ అనమాట. మోల్డోవా లొకేషన్ గురించి మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద మ్యాప్ అండి మీకు. సో మోల్డోవా మీరు చూసినట్లయితే కనుక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోల్డోవా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఆ పాయింట్ మీరు అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరప్. మీరు తీసుకుంటే కనుక యుక్రెయిన్ తోటి బార్డర్ అయ్యి మోల్డోవాకి మనకి ద వన్ కంట్రీ ఈజ్ రొమానియా అండ్ ద అదర్ కంట్రీ వచ్చేసి మనకి యుక్రెయిన్. ఇవి వచ్చేసి మనకి ఇవి బార్డర్ అయితే షేర్ చేస్తున్నాయి ఆన్ ద నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ ద బాల్కన్స్. ఈ యొక్క బాల్కన్స్ పెనిన్సులాలో మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ బార్డర్డ్ బై రొమానియా టు ద వెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ టు ద నార్త్ ఈస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్. Additionally, the unrecognized breakaway region of the Transnistria also lies along the Moldova's eastern border with that of the Ukraine. So capital city once again Chisinau. What is the capital of Moldova అని అడగరండి. ప్లేసెస్ ఇన్ న్యూస్లో సింపుల్గా చిసినావు అని ఇచ్చి కాలం పెట్టి మోల్డోవా ఇలా అడుగుతూ ఉంటారు. యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ నో అబౌట్.
సో ఇండియా అండ్ మోల్డోవా రిలేషన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ద డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మోల్డోవా వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1992లో మనం అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో టిల్ వీ హ్యావ్ మెయింటైన్డ్ ఏ స్టేబుల్ అండ్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్సే మనం ఏంటంటే మోల్డోవాతో అయితే కనుక మెయింటైన్ చేస్తున్నాము. బికాజ్ ఇన్ సచ్ పర్టికులర్లీ యూరోపియన్ యూనియన్తో కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్. ద ఇండియన్ ఎంబసీ టు ద మోల్డోవా ఈజ్ అక్రెడిటెడ్ ఫ్రమ్ ద బుచారెస్ట్, రొమానియా, వైల్ మోల్డోవా హ్యాస్ అన్ ఎంబసీ ఇన్ దట్ ఆఫ్ ద న్యూ ఢిల్లీ. సో చిసినావో ఈజ్ ద క్యాపిటల్. అది తెలియాలి మీకు. ఏమేం కంట్రీస్ బార్డర్ అవుతున్నాయి, ఈజ్ ఇట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆర్ నాట్ అనేటువంటి విషయం మీకు అయితే కనుక తెలియాలి. అండ్ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే కనుక ఇక్కడ రీసెంట్గా జరుగుతున్నాయి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Yes అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. సి ఎక్సర్సైజ్ మలబార్ involves all the countries from which of the following groupings? A Quad, B SCO, C G7 and as well as D AUKUS. ఎక్సర్సైజ్ మలబార్ ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అయితే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు మనకి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ అండి.